హలో ఎవ్రీవన్. ఈరోజు శివరాత్రి కదా! ఈవినింగ్ తినడానికని నేను సాబుదానా కిచిడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూసేయండి. ముందుగా సాబుదానాని ఎన్ని కావాలో అన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి 3 అవర్స్ పాటు. నేను ఇక్కడ ఒక కప్పు సాబుదానాని తీసుకొని బాగా వాష్ చేసుకొని అదే కప్పుతో వాటర్‌ని యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే సాబుదానాన్ని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్‌ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. వాటర్ ఎక్కువవుతే కిచిడి మెత్తగా అవుతుంది, బాగోదు. చూసారు కదా! వాటర్ లేకుండా డ్రైగా నానిపోయింది సాబుదానా. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఈ పొట్టు తీసేసి మిక్సీ పట్టుకొని పౌడర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 5, 6 పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానా మొత్తం వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోవాలి. మాకు కొద్దిగా స్పైసీగా ఉంటేనే ఇష్టం. మనం ముందుగా పల్లీల పౌడర్ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా! అది కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో కలుపుకోవాలి. తర్వాత దించేసుకుంటే మన సాబుదానా కిచిడి రెడీ అయిపోయినట్టే. నేను ఫాస్టింగ్ కోసం కాబట్టి సింపుల్‌గా చేశాను. లేకపోతే మనం వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ రెసిపీ. నేను లాస్ట్ టైమ్ చేసినప్పుడు కొద్దిగా మెత్తగా అయింది. కానీ ఈసారి మాత్రం పొడి పొడిగా భలే వచ్చింది. చూడండి.